పుట్టినరోజునే విధి అతని పాలిట మరణ శాసనం రాసింది. అమెరికాలో స్థిరపడాలని కోటి కళ్ళగంటూ ఉద్యోగం సంపాదించి అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదించినటువంటి యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యాదృచ్ఛికంగా అతను చనిపోయిన రోజు అతని పుట్టినరోజు ఒకటే అవడం అనేది ఆ కుటుంబానికి ఇంకా తీరని శోకాన్ని మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకి చెందినటువంటి యువకుడు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలానికి సంబంధించినటువంటి నర్సాపూర్ గ్రామం, నర్సాపూర్ డబ్ల్యూ గ్రామానికి చెందిన రైతు దంపతులు గన్ను శ్రీనివాస్, విశ్వరూపల కుమారుడు నిత్యానందరెడ్డి 4 ఏళ్ల క్రితం ఉన్నత విద్యల కోసం అమెరికా వెళ్ళాడు. మిషిగన్ రాష్ట్రంలో డెట్రాయిట్లో ఉద్యోగం సంపాదించారు. ఇప్పుడు చదువుకొని కంప్లీట్ చేసి అక్కడ ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. అయితే బైక్ పైన వెళ్ళినటువంటి నిత్యానందరెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు చికిత్స చేసినా కానీ 2 రోజుల తర్వాత పరిస్థితులు విషమించి ఆయన బ్రెయిన్ డెడ్కి గురైనట్టుగా చెప్పారు. 5 రోజుల పాటు వెంటిలేషన్ పెట్టి ట్రీట్మెంట్ చేశారు. కానీ 26వ పుట్టినరోజు జరుపుకునేటువంటి సందర్భంలోనే అతను తుది శ్వాస విడిచారు. అమెరికాలో ఉన్న అతని స్నేహితులు ఆసుపత్రిలోనే పుట్టినరోజును కూడా నిర్వహించారు. అది జరిగిన కాసేపటికే ఈ తీరని శోకం ఆ కుటుంబానికి మిగిలింది. పుట్టినరోజు కోసమని నిత్యానందరెడ్డి కొనుక్కున్న కొత్త డ్రెస్ను కూడా తొలగించి అచేతన స్థితిలో ఉన్న అతనితోనే కేక్ కట్ చేయించారు. ఈ దృశ్యాలని మొబైల్ ఫోన్లో వాళ్ళ కన్నవారికి షేర్ చేయడంతో వాళ్ళు కన్నీటి సంద్రంగా మారారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే, కేక్ కటింగ్ జరిగిన కొన్ని గంటల్లోనే నిత్యానందరెడ్డి మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. 26 ఏళ్ల చిన్న వయసులోనే ఒక రోడ్డు ప్రమాదం నిత్యానందరెడ్డి జీవితాన్ని, కళల్ని కూడా నాశనం చేసింది. సో ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలిందని చెప్పనే చెప్పాలి.